వచ్చాయి. ఆయన ఈరోజు మనందరినీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటలో ఓటు వేయని అభ్యర్థులకు వచ్చారు. అందరూ మేము ప్రత్యేకంగా న్యాయవాదులు అయినందుకు మనమందరం కూడా ఆయన్ని అత్యధిక ఒకటవ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఉంది. మా భారత ప్రెసిడెంట్ గారు కూడా తెలియజేశారు, మద్దతు ఇస్తామని. సంపూర్ణ మద్దతు మా న్యాయవాదులు అందరి తరఫున మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కూడా పర్సనల్గా అందరూ కూడా ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించి పట్టభద్రుల ఎమ్మెల్సీకి పంపిస్తే ఖచ్చితంగా మన మాట నిలబెట్టుకుని మనందరి తరఫున ఆయన పోరాడే తత్వం ఉన్న వ్యక్తి. మాట నిలబెట్టుకుని ఇచ్చిన మాట తప్పడం, మడం తెప్పడం, ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరికీ సర్వీస్ చేస్తాడు. కనుక నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే అందరం కూడా తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించే కొద్దిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటారు. అంచేత ఇటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రజల యొక్క గళమంతా కూడా చట్టసభల్లో వినిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి మా బార్ అసోసియేషన్ తరఫున మద్దతు ప్రకటిస్తూ, ఎంచేతంటే ముందుగా మేము మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంచేతంటే మా సోదరుడు అతను ఈ బార్ అసోసియేషన్ కాకినాడ బార్ అసోసియేషన్ మెంబర్ కాబట్టి మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.